చక్రవర్తి గారు, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో గత ప్రభుత్వం ఏమో దాదాపుగా 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చింది. ప్రభుత్వమే రన్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 17లో 10 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. సీఎం గారు కూడా నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో మీలాంటి వ్యక్తులు అసలు ఈ మెడికల్ కళాశాల విషయానికి వస్తే ఎందుకు వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తారు, మీరు ఎందుకు దీని మీద మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితి. మన దేశంలో ప్రభుత్వాలు ఆర్థిక బాధ్యతారాహిత్యంతో ఉన్నాయి. ఓకే, ఒక రాష్ట్రం ఖర్చు రూపాయి అనుకుంటే ఒక 30 పైసలు జీతాలకు వెళ్తున్నాయి రూపాయలు, ఒక 30 పైసలు ఉచితాలకు వెళ్తున్నాయి, ఇంకో 30 పైసలు అప్పుల మీద చేసిన వడ్డీలు. ఐ సెడ్ దే డోంట్ హ్యావ్ మనీ. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్తున్నారు నయా పైసలే చచ్చిపోతున్నామని. ఆంధ్రప్రదేశ్లో సో కొంచెం మొహాటంతో చెప్పట్లేరు, కానీ అదే పరిస్థితి. దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ. అవి డబ్బులు లేక ఇప్పుడు ఆ P4 అనేదో చేస్తున్నారు. ఏం ఖర్చులు ఉండవు, ఊరికే షో మార్కెటింగ్. ఏం P4 పేదరిక నిర్మూలన ఏదో అని ఎవరంట డబ్బులున్నోడు కింద. అసలు మీకేం బాధ్యత ఉంది? వాట్ రోల్ డస్ ద గవర్నమెంట్ హ్యావ్? ఇప్పుడు నందు గారు ఉన్నారు, ఆయన బీద వాళ్ళకి సాయం చేసుకోండి, మీరు సాయం చేసే వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వానికి అసలు ఏం రోల్ ఉంది? ద గవర్నమెంట్ డజంట్ హ్యావ్ రోల్. ద గవర్నమెంట్ డజంట్ రన్ చారిటీస్. అవును, మీరు NGO పెట్టుకోండి. నందు గారు బీద ప్రజలకు సాయం చేస్తాను, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ట్రస్ట్ ఏదో పెట్టుకోండి, సాయం చేసుకుంటే. దిస్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ జాబ్, దట్ ఈస్ P4. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మేము ఏదో చేస్తున్నాం చూపించుకునే ప్రయత్నం. నౌ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 12 మెడికల్ కళాశాలలు. ఆయన వాటికి ఇంకో 5 కూడాడు. ఆయన ఊళ్ళో పులివెందల్లో అక్కడ పెట్టుకొని దాన్ని 17 చేశాడు. వాటికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు కావాలి. ఆయన ఎంతో కొంత బొటాబొట్టి ఖర్చు పెట్టి కొంత కేంద్రం ఇస్తుంది, నాబార్డు ఇచ్చింది, రుణం ఇచ్చింది. ఆ రుణాలు వీటితో కొంత తీసుకొచ్చారు, 4-5 నడుస్తున్నాయి. అవి కూడా బొటాబొట్టిగా నడుస్తున్నాయి. దే డోంట్ హ్యావ్ ఫుల్ స్ట్రెంగ్త్, ఫెసిలిటీస్ లేవు, టీచింగ్ స్టాఫ్ లేరు, 8,000 కోట్లు లేవు. లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అందులో సగం సీట్లు డొనేషన్లకు చేశారు. హౌ డు యూ ఈ కాలేజీలు ఎట్లా రన్ చేయాలి? మీరు జీతాలు ఇవ్వాలి, ఫెసిలిటీస్. సో సగం సీట్లలో 35% సీట్లు డొనేషన్లు, ఏదో 12 లక్షలు ఎంతో కట్టాలి ఫీజు సంవత్సరానికి. ఇంకా మిగిలిన 15% NRI సీట్లు చేస్తే అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చేశారు. ఏమని మొత్తం ప్రైవేటీకరణ చేసి అమ్మేసుకుంటున్నారు, గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నారని. ఇందాక మీరు చెప్పిన ఈవీఎం తరహాలోనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి వీళ్ళు పీపీపీ చేస్తా అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. సో బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. బట్ ద పాయింట్ ఈజ్ 17 మెడికల్ కళాశాలలు ఇవాడు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు ఈయనొచ్చినా వేల కోట్ల రూపాయల డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రైవేటీకరణ ఒకటే మార్గం. ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ సంబడి. నా 17 కాలేజీల్లో అసలు ఆ 10 కాలేజీల్లో ఏ వ్యాపారస్తుడు వచ్చి పెట్టుబడి పెడతాడో నాకు తెలియదు. ఇంకా అసలు వచ్చి పెట్టిన తర్వాత ఇరుక్కుంటే చచ్చిపోతారు వాళ్ళు. నారాయణ తీసుకున్నారు, ఫస్ట్ టెండర్ నారాయణ గారికే ఇచ్చింది. ఓకే, దాంట్లో మళ్ళీ మీరు నారాయణ అంటే దాంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. అవును, రైట్. మళ్ళీ అదాని అంబానీ ఇవే వస్తాయి. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఇన్ ప్రిన్సిపల్. వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ పక్కాలకి, వాళ్ళ బంధువులకి ఇచ్చుకునే వ్యవస్థ అనట్లేదు. పారదర్శకంగా, రైట్, ట్రాన్స్పరెన్సీ తోటి మీరు ఆ కాలేజీలని ప్రైవేట్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ టు ద సొసైటీ. సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళు పూర్తి చేయలేరు అవి, వీళ్ళు నడిపించలేరు అవి. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రి మాత్రం ప్రభుత్వం నడిపించే గవర్నమెంట్ ఆసుపత్రి చూడండి. మీరు ఎప్పుడు నందు గారు మీరు చేయించుకుంటారా వైద్యం? ఉస్మానియాకి కానీ నిజాం కానీ వెళ్ళి చేయించుకుంటారు? లేదు, ప్రైవేట్కి వెళ్తాము. ఎందుకు పోరు? అంటే అంత దుర్భరంగా ఉన్నాయి. ఎవరు అంటే ఇక గతి లేక, గత్యంతరం లేక, ఇక తప్పితే ఎవరు పోరు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రైవేటీకరణ చేసి మీరు బీద విద్యార్థులకో, మెరిట్ విద్యార్థులకో సహాయం చేయదలుచుకుంటే ఒక కండిషన్లు పెట్టండి. వీళ్ళకి ఫీజు తక్కువకి 10,000కో, 25,000కో, 50,000కో ఇప్పుడున్నట్లే ఈ పర్సంటేజ్ సీట్లు మెరిట్ బేసిస్ మీద
ఆ రిజర్వేషన్స్ బేసిస్ మీద ఈ పిల్లలకి ఇవ్వాలని పెట్టండి. అది ఎట్లా ఉంది, ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ పేషెంట్స్ కూడా అట్లే పెట్టండి. ఇంతమంది పేషెంట్స్, వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్, దట్ యూ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఎట్ ది సబ్సిడైజ్డ్ కాస్ట్. కనీసం నడుస్తాయి కదా, ఓపీ ఫీజు లేకుండా చేయండి. అదే అంటున్నా, యూ పుట్ దోస్ కండిషన్స్. ప్రైవేటీకరణ చేస్తే వాడు స్వలాభం కొరకు, మీకేదో నందుగారికి మంచి చేయడానికి కొరకు చేయడు, తన సొంత లాభం కొరకు నడిపించే ప్రయత్నం చేస్తాడు. ప్రభుత్వం అంటే మళ్ళీ ఇంత మొత్తం నాశనం చేసేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక పేద విద్యార్థి సీట్ కొనాలన్నా కూడా కష్టం తరమైన నేపథ్యంలో ప్రభుత్వమే ఆదుకుంటుంది కదండి. అందుకని తక్కువ ఫీజు సీట్లు ఎలా అలొకేట్ చేయమంటున్నాం కదా, చేశారు కదా. నేను చెప్పేదే ఉంది, 50% ఆఫ్ ద సీట్స్ ఆర్ అండర్ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ కేటగిరీలోనే. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్. సగం సీట్లు మీకు చాలా తక్కువ ఫీజు తోటి జాయిన్ అయ్యి, అవన్నీ మెరిట్ బేసిసే కదా. మీరు అసలు ఏమీ లేకుండా అన్ని ఫ్రీగా అయితే మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. మీరు ఎట్లా, యూ కాంట్ హ్యావ్ ఇట్ ఆల్. మీరు ఇన్ని రకాల ఉచితాలు ఇచ్చి, ఉచిత బస్సు, ఉచిత సిలిండరు, 4,000 పెన్షన్లు, గొర్రెలు, బర్రెలు, చీరలు, ఏంటండి ఇది అసలు? ఎన్ని ఇప్పుడు అవన్నీ అయిపోయి 18 సంవత్సరాల ఆడపిల్లలు కూడా పెన్షన్లు ఇస్తామని వాగ్దానం చేసి వచ్చారు. స్కూటీలు ఇస్తారు, ఆటోలు ఇస్తారు, తులం బంగారం అన్నారు. మరి మీకు మెడికల్ కాలేజ్ ఎట్లా నడుపుతారు? మనకు రోడ్లే వేసుకునే పరిస్థితి లేదు, డ్రైనేజీలు సరిగ్గా లేవు, 24 గంటలు మంచినీళ్ళు రావుగా, మనకు నీళ్ళు వస్తున్నాయి 24 గంటలు రావుగా. ఏదో కొంచెం మంచి నైబర్హుడ్స్లో వాళ్ళు ట్యాంకర్లు తీసుకొచ్చి పైన పోయించుకుంటే 24 గంటలు వస్తున్నాయి, చాలా చోట్ల 24 గంటలు నీళ్లు లేవు. ఇవే చేయలేని ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఏం నడిపిస్తాయి? కానీ పీపీపీలో ఉంటే ఒక మెడికల్ సీటు, ఒక ఎంబీబీఎస్ సీట్ వచ్చి ₹1,00,00,000 నుంచి ₹5,00,00,000 వరకు కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు కదండి. మరి ఎట్లా నడిపిస్తారు సార్ మీరు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకు రిసోర్సెస్ అక్షయ పాత్ర లేదు కదా ఎవరికైనా. మీకు ఉచితాలు కావాలి, యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి చేయాలి. రేవంత్ రెడ్డి గారు చేశారు, ఆయన చేశారు. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు తగలబెట్టాలి. ఏమండి, పోలవరం మీద 10,000 కోట్లు తగలబెట్టాలి. రోడ్లకు డబ్బులు లేవు, డ్రైనేజీలకు డబ్బులు లేవు, ఏమీ లేవు. కాలేజీలు సగం కట్టి వదిలేశారు. హౌ విల్ యూ రన్ ఇట్? మీరు డొనేషన్లు తీసుకోవద్దు, అన్ని ఫ్రీగా అంటే ఎట్లా నడుస్తుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పీపుల్ షుడ్ బి టోల్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సగం ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇది 50% ఆఫ్ గవర్నమెంట్ కోటా ప్రకారం. మిగిలిన 50% కూడా ఆయన ఫీజు ఫిక్స్ చేశాడు. నాకు తెలిసి 12 లక్షలు ఎంత ఉంది ఫీజు, 12 లక్షలు, ఏది 35%కి. ఎన్ఆర్ఐ కోటాకి 20 లక్షలు ఆర్ మోర్ ఏదో ఉంది. మరి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏం తీసుకోకపోతే? ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఫ్రీ సీట్లు ఇవ్వాలి, మనం పన్నులు కట్టాం, ఉచితాలు తీసుకుంటాం, అన్నీ కావాలి. ఏంటిది? ఇట్స్ అ మ్యాథమెటికల్ ఈక్వేషన్. డబ్బులు పైనుంచి రాలేవు కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో పీపుల్ ఆల్సో హ్యావ్ టు బి ప్రాక్టికల్. ఓకే. కాకపోతే నేను బాబు గారు ఏమన్నారంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ఆ విధానం వల్ల ఎంతో మేలు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సి వన్ థింగ్, దట్ పీపీపీ పాలసీ దే హ్యావ్ స్టిల్ స్పష్టంగా పెట్టలేదు. ఇతర రాష్ట్రాల్లో చేశారు పీపీపీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. షిల్లాంగ్, మేఘాలయలో ఒకటి చూశాను, వెస్ట్ బెంగాల్లో ఒకటి చూశాను. యూపీ హ్యాస్ అన్ ఎక్స్టెన్స్, చాలా పెద్ద ప్రపోజల్ ఫ్లోట్ చేసింది యూపీ. సెవరల్, ఒకటి కాదు, ఐ థింక్ 10 కాలేజీల దాకా కనిపించే దాంట్లో నాకు, ఏది పీపీపీ కింద. సో వాట్ దేర్ పీపీపీ ఎంటైల్స్ ఐ డు నాట్ ఫుల్లీ నో, బికాస్ దే హ్యావ్ నాట్ పబ్లిష్డ్. పీపీపీ అంటే ఏంటి అని పబ్లిష్ చేయలేదు. వైసీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు కాబట్టి ఇది ప్రైవేట్ కాదంటారు. ధైర్యంగా ప్రైవేటీకరణ చేసి పారేస్తే శుభ్రంగా నడుస్తాయి కాలేజీలు, ప్రజలు బాగుపడతారు. సి లాట్ ఆఫ్ అందరిలో ఉన్న అపోహ ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తే నష్టం జరుగుద్దని. మీరు అట్లే ఉంచితే ఏమి జరగదా, ఇది శిథిలావస్థలోకి వస్తాయి. they'll go bad. Instead, ఒకవేళ ఎవరైనా, నాకు పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కొంటారు అని, ఎవరైనా వచ్చి ఆ పీపీపీ మోడల్లో తీసుకుంటారని. కొన్ని మంచి లొకేషన్లో ఉంటే తీసుకుంటారేమో, కానీ కొన్ని అసలు తీసుకునే పరిస్థితి లేదంటే మారుమూల గ్రామాల్లో పెట్టాడు. ఇప్పుడు హైదరాబాదు అంటే వస్తారు డాక్టర్లు, విజయవాడ అంటే కొంతవరకు వస్తారు. ఎక్కడో తీసుకుపోయి మీరు అదోనిలోనో ఇంకెక్కడో పెడితే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. కన్వీనియన్స్ కూడా మీకు టీచింగ్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ కదా, చదువు చెప్పే డాక్టర్లు రావాలి కదా. సో ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. బట్ అమ్మగలిగితే తెగనమ్మేయండి, నన్ను అడిగితే. బట్ పూర్తిగా అమ్మేసేయండి. దే విల్ సర్వ్ ద సొసైటీ. మీకు పేషెంట్లు వస్తున్నారంటే సమాజానికి లాభం జరుగుతున్నట్లే. మీకున్న బాధలు ఏంటి, బీద ప్రజలకు లేదంటున్నారు కదా, అంతవరకు కండిషన్లు పెట్టండి. ఓకే, ఇట్ విల్ డూ ఇమ్మెన్స్ గుడ్. మీకు ఏమొచ్చుదా ఈ ఊరికి తగలబడిపోతుంటే?
చూస్తున్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే శిలాఫలకాలు ఉన్నాయి, శిలాఫలకాలు పోయి చూపిస్తున్నారు కదా ఎమ్మెల్యేలు అందరూ తుప్పు పట్టిన రాడ్లు పిల్లర్లు. వాట్ డూ యూ అచీవ్ అండ్ వి పుట్ సమ్ మనీ, డబ్బు వేస్ట్ అయిపోతుంది. ఏమొచ్చు దాదాపు కేంద్రం 8,400 కోట్లు కేటాయించింది. రైట్. సో యూజ్ ఆల్ దట్ మనీ. కేంద్రం ఇచ్చే డబ్బు ఐ థింక్ 60-40% అనుకుంటాండి. కేంద్రం 60% ఇస్తే మనం 40%, మనం 40% పెట్టాల్సి వస్తున్నాం. ఇఫ్ యూ పుట్ అవర్ 40%, దే విల్ పుట్ 60%. సో అట్లీస్ట్ గెట్ దట్ మనీ, 60% తెచ్చుకొని మన 40% కట్టండి, ఎంతో కొంత లాభం జరుగుద్ది కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.